టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆధ్వర్యంలో వేమిరెడ్డి కావ్య కృష్ణారెడ్డి బోగోలు మండలం పాతపాలెం నుంచి జువ్వలదిన వరకు ఎన్నికల ప్రచారం సాగింది. పాతపాలెం గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. గాజమాలతో సత్కరించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా తాను ఎమ్మెల్యేగా గాదే కృష్ణారెడ్డి గెలిస్తే అభివృద్ధి అంటూ చేసి చూపిస్తామని అన్నారు. ప్రచారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి, కావలి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, కన్వీనర్లు, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు సిఆర్పాలెం ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన నేను ఈ గ్రామం రాగానే ఆ సైకిల్ గుర్తు చూసి పూలతో సైకిల్ చేశారు. బ్రహ్మాండంగా ఉండింది. ఇవన్నీ మేము చూడలేము. ఈ గ్రామానికి వస్తేనే చూడగలుగుతాం. ఈ గ్రామం ఇంకా ఆ సైకిలే గుర్తుంటుంది నాకు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆ సైకిల్కే గుర్తుకే ఓటేయండి. రేపు సైకిల్ నాకు బొమ్మ చూపించి వేరే గుర్తుపోకండి. మొత్తం అందరూ సైకిల్ గుర్తుకేయండి. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి. అంటే ఎంపీగా నన్ను గెలిపించాలి సైకిల్ గుర్తుకేసి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవు. అభివృద్ధి అనేది మనకి ఎక్కడా లేదు. గ్రామాల్లో కానీ అంతా దాదాపు అయితే 10 ఏళ్ళు అయినట్టుంది. చచ్చిపోయారు అందరూ. ఆ పరిస్థితిలో ఉంది. ఈరోజు మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్థులుగా ఉన్నాం. ఈ కూటమిలో ఈరోజు బీజేపీ, జనసేన, మనం టీడీపీ ముగ్గురు ఉన్నాం. కాబట్టి ఆర్థికంగా ఉండే పరిస్థితులు ఈరోజు ఢిల్లీ మనకి సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీ గెలిచేది ఖచ్చితంగా గెలుస్తుంది. అభివృద్ధి అనేది మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోవు. సో మీ అందరినీ కోరుకునేది సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించండి. నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఎవరమ్మా చేసింది సైకిల్? అందరికి నమస్కారం. చూస్తుంటే ఆ హనుమంతుడి కింద ఉన్నాం మేము. ఆ హనుమంతుడే మీ అందరికీ ఈ అభిమానం మీలో కలిగించింది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, అభివృద్ధి అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రతి గ్రామం గాని ప్రతి దగ్గర గాని అభివృద్ధి కనపడేది. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి ప్రతాప్ రెడ్డి మీకు ఎమ్మెల్యే ఏం చేశాడో ఒకరికి చెప్పండి. మీ అందరూ అందుకనే గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉంటది. మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేసే వసతి ఉంటది. ఆర్థికంగా మనము ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి, మన కూటమికి పైన ఢిల్లీలో సపోర్ట్ ఉంది. ఆ సపోర్టే మనకి ఆర్థిక బలం. ఆర్థికంగా మన పరిస్థితులు బాగుంటాయి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆయన్ని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అదే అభివృద్ధి బాటలో మీ గ్రామం గాని చుట్టుపక్కల గ్రామాలు గాని మొత్తం అందరికి కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, కృష్ణారెడ్డి గారిని మీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. అట్టేదాన్ని మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి. మనందరికీ రాముడు, సీతమ్మ, హనుమంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మనందరం కూడా ఒకటే. ఎలక్షన్ ఇంకో వారం రోజులే, 10 రోజుల్లో ఎలక్షన్లు వస్తుంది. మీ అందరూ కూడా కొంచెం కష్టపడి గ్రామాల్లో కూడా సైకిల్ గుర్తు అనేది గెలిపించాలా, పట్టుదలగా అందరు చేయండి.
మనస్పర్ధలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి. అభివృద్ధి ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. మీ అందరికి మళ్ళీ కూడా కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, సైకిల్ గుర్తుకేసి బ్యాంక్ మాకు డబ్బులు ఉన్న మాట నేను కుర్చీ ఎక్కలేనమ్మా. ఈ గ్రామానికి రావడం మొదటిసారైనా. ఈ గ్రామాలకు వస్తుంటే మనము రేపు ఎంత అభివృద్ధి చేయాలా, ఈ గ్రామాలను గుర్తుపెట్టుకొని, మీ అందరినీ గుర్తుపెట్టుకొని అనిపిస్తుంది చూస్తుంటే. ఇటువంటి ప్రతి ఒక్కరి మొహంలో ఆ నవ్వు, ఆ కళ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ గెలిపిండి. గెలిచిన తర్వాత మీ గ్రామాలకే ముందు వచ్చేది అభివృద్ధి అనేది మనకి చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. మీకు ఒకటే చెప్పేది, అభివృద్ధి కావాలా మనకి ఈ రోజు పరిస్థితుల్లో అవసరం. మీ అందరూ కలిసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరికీ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలంటే మీరు కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి. అంటే ఎంపీగా నన్ను సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటున్నా. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వచ్చిన వాళ్ళు మేము, మీరు ప్రచారానికే వచ్చామని అనుకోవద్దు. మీ కోరికలు కూడా వింటున్నాం. ఖచ్చితంగా కోరికలు కూడా తీర్చేదానికే ఈ ప్రచారం భాగంగా తీసుకోండి. మీరు అందరూ ఎన్నికల ప్రచారం అనుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేయాల్సి ఉన్నా, ఇప్పుడు పక్కన రోడ్లు అని చెప్పారు, సిమెంట్ రోడ్లు అవసరం మాకు అని. ఇటువంటి ఏది ఉన్నా కూడా ముందుకు రేపు మనం వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే. ఖచ్చితంగా మనం అభివృద్ధి అనేది ఉంటది, చేస్తాం కూడా. మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పొద్దున్న లేచి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ మన అందరినీ చూస్తుంటే ఇవన్నీ మర్చిపోయి మీ పాలన గుర్తు పెట్టుకునేటట్టుగా మీ అందరు చేశారు. మీ అందరికి మళ్ళీ కూడా కోరుకునేది, ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపియాలా. కృష్ణారెడ్డి గారికి నాకు ఓటేసి ఖచ్చితంగా సైకిల్ గుర్తు కొట్టేసి మీ అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.